రైట్ ఈ రోజు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ నేతల కీలక సమావేశం జరగబోతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, రాజ్యసభ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ నేతల అరెస్టులు, సూపర్ 6 పథకాల అమలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించబోతున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్. మరి ఈ రోజు మీటింగ్ లో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏ విషయాలను ప్రస్తావించబోతున్నారు, చర్చించబోతున్నారు డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏపీలో ప్రధానంగా ఏదైతే సింగయ్య మృతికి సంబంధించి కావచ్చు, వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్స్ గురించి కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ రోజు జరిగే మీటింగ్ లో వీటన్నిటి గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా చెప్పినట్టుగానే జగన్ నిర్వహించేటువంటి కీలక సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, శాసనసభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు, ఎంపీలు కూడా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఏడాది కాలం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటం, అదేవిధంగా ప్రజలకు పైన ఇతరత్రా ఉన్నటువంటి మార్గాల ద్వారా మోసం చేసేటువంటి విధానాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా జగన్ పార్టీ నాయకత్వంతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి నాయకత్వం తీసుకునేటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన జగన్ పూర్తి స్థాయిలో ఈ రోజు నాయకత్వానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు, అదేవిధంగా పోరాటాలు మరింత ఉధృతం చేసే విధంగా నాయకత్వాన్ని, కేడర్ని ఉత్తేజపరచాలని కూడా నిర్ణయించారు. ఇక దీంతో పాటు జగన్ నిర్వహించేటువంటి కార్యకలాపాలకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి జనాదరణ, అదేవిధంగా పబ్లిక్ లో వస్తున్నటువంటి రెస్పాన్స్, ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనడానికి ఇదే నిదర్శనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలను చేపట్టడం, పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం చేపట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకి సంబంధించినంత వరకు కూడా వేధింపులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో వీటన్నింటినీ పూర్తిగా ఎదుర్కొనే దిశగా అవసరమైనటువంటి లీగల్ ఎయిడ్, న్యాయపరమైనటువంటి సహాయాన్ని కార్యకర్తకు అందజేసి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడంలో కీలక భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి నాయకత్వానికి జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే నాడేపల్లి జగన్ నివాసంలో సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.